హలో నమస్తే. మనం అప్డేట్స్ చూద్దాము. నిన్న జరిగిన కొన్ని అప్డేట్స్ నేను మీకు చాలామందికి సబ్స్క్రైబ్ చేయండి అని మీకు రిక్వెస్ట్ చేశాను. చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎవరెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో, అంటే కొద్దిగా 1,00,000 దగ్గరికి వచ్చిన తర్వాత పుష్ చేద్దామని నాకు అనిపించి మీకు సబ్స్క్రైబ్ చేయమన్నాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేశారు. నిజంగా మీకు ఐల్ బి గ్రేట్ఫుల్ టు యూ. ఐమ్ థ్యాంకింగ్ యూ ఆల్ హూ ఎవర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ కంటిన్యూ టు సబ్స్క్రైబ్ and to follow my channel, share my videos if possible. ఓకే కొద్ది న్యూస్ చూద్దాం లోపలికి వెళ్ళి. ఇది సైక్లోన్ మొంతా, ఇది వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకి సంబంధించి బాగా ఎఫెక్ట్ అయింది. నిన్న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది అర్ధరాత్రి అనేది ఈ న్యూస్. ఇట్ క్రాస్డ్ ఆంధ్ర కోస్ట్ ఇన్ ద మిడ్ నైట్. ఆ తీరం దాటిన తర్వాత కూడా 6 గంటల వరకు దాని యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పారు. అంటే అర్ధరాత్రి మేబీ 4 గంటలకో 3:30కో 4 గంటలకో తీరం దాటింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. 6 అవర్స్ వరకు దాని ఎఫెక్ట్ ఉండదంట. 10 గంటల వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. సో ఇంకా మీరు జాగ్రత్తగా ఉండాలి 10-11 గంటల వరకు అనేది దీని యొక్క అర్థం. రెండోది, దీనివల్ల 76,000 మందిని ఇప్పటికీ ఎవాక్యుయేట్ చేశారట. ఈ యొక్క మొంత సైక్లోన్కి సంబంధించి అన్ని 3 రాష్ట్రాలకు, 4 రాష్ట్రాలు, ఇక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్, ఈ 4 రాష్ట్రాల్లో కోస్టల్ ఏరియాలో ఉన్నాయి కాబట్టి 76,000 మందిని ఎవాక్యుయేట్ చేశారు అన్ని రాష్ట్రాలు కలిపి అనేది ఒక న్యూస్ వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకరు చనిపోయారు. 1,70,000 హెక్టార్ల క్రాపు, పంట పొలం నాశనమైంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, ఒక పర్సన్ చనిపోయారు. అఫ్కోర్స్ జీరో ఎఫెక్ట్ మీద పనిచేసింది గవర్నమెంట్. ఒక్కరు కూడా చనిపోవడానికి లేదు, ₹1 కూడా నష్టం రాకూడదని పనిచేశారు. అఫ్కోర్స్ వాళ్ళు ప్రయత్నం చేశారు గవర్నమెంట్. మరి ఇతను ఎందుకు చనిపోయాడు తెలియదు. ఒక పర్సన్ చనిపోయాడు. 1,76,000 హెక్టార్ల యొక్క పంట పొలం అయితే నాశనమైంది అనేది ఒకటైతే మనకు కనిపించింది ఇక్కడ. ఓకే, అది దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అర్ధరాత్రి 7 గంటలు 7 డిస్ట్రిక్ట్లో, కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కర్ఫ్యూ పెట్టారు. ఎవరికి బయటికి రాకుండా కర్ఫ్యూ విధించారు నిన్న 7 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇది ఒరిస్సాలో కూడా ల్యాండ్ స్లైడ్ వచ్చింది అనేది మొంతాకు సంబంధించి కొద్దిగా న్యూస్ అయితే కనిపిస్తుంది. సో ఇది మొంతాకు సంబంధించి. ఇంకొక న్యూస్ చూద్దాం. ఇది నికోబార్ ఐలాండ్స్కి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించి నేను జయరాం రమేష్ చేసిన ఒక పోస్ట్ ఇది. అదేంటంటే, నేను రీసెంట్గా అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని, ఈ నికోబార్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నికోబార్ ఐలాండ్లో కడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దానివల్ల మ్యారిటైమ్ ట్రేడ్ అనేది మనకి బూస్టింగ్ అయింది అని ఒక స్టేట్మెంట్ చేశారు అమిత్ షా గారు. సరే, మరి అది చాలాసార్లు చేశారు కదా, ఇప్పుడు ఎందుకు అది ఇష్యూ అయింది అని అంటే, జస్ట్ ఈ స్టేట్మెంట్కి ముందు ఒక 70 మంది స్కాలర్లు, ఎన్విరాన్మెంటలిస్టులు, ఫారెస్టర్స్, సివిల్ సొసైటీ యాక్టివిస్టులు, ఫార్మర్ సివిల్ సర్వెంట్స్, లాయర్స్, వీళ్ళందరూ పెద్ద రీసెర్చ్ చేసి, ఇదిగోండి ఆ ప్రాజెక్ట్ వల్ల మనకి నష్టం వస్తుంది అని మినిస్ట్రీ ఆఫ్ ఏ మినిస్టర్కి రాశారు, ఇక్కడ ఏదో మినిస్ట్రీకి లెటర్ రాశారు వాళ్ళు. ఓకే, ఆ లెటర్ రాసిన తర్వాత ఈయన స్టేట్మెంట్ చేశాడు. అది అందుకని జయరాం రమేష్ చేస్తారు. ఎంత 70 మంది ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ చేసి, స్కాలర్లు, ఎన్విరాన్మెంటలిస్టులు, ఫారెస్టర్లు, సివిల్ సొసైటీ యాక్టివిస్టులు ఇంతమంది కలిసి నీకు లెటర్ రాస్తే, గ్రేటర్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్కి సంబంధించి మీరు చాలా సింపుల్గా దాని గురించి మాట్లాడకుండా ఇది దేశానికి ఉపయోగపడిద్దని అంటారా అనేది జయరాం రమేష్ చేసిన పోస్ట్. ఓకే, ఇది బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అతను ఎవరైతే ఉన్నారో, పాక్ జనరల్కి అతను ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్లో నార్త్ ఈస్ట్ స్టేట్కి సంబంధించిన 2 రాష్ట్రాలు బంగ్లాదేశ్లో భాగంగా ఉందన్నమాట ఆ మ్యాప్లో. దాంట్లో ఒక అస్సాం కూడా ఉంది. అందుకని ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు అస్సాం చీఫ్ మినిస్టర్ నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడుగుతున్నారు. నీ అస్సాము బంగ్లాదేశ్లో భాగం అని చెప్పి అతను మ్యాప్ గిఫ్ట్ ఇచ్చాడు పాకిస్తాన్ అతనికి. వై దిస్ బీజేపీ సైలెంట్ ఆన్ దిస్ మ్యాటర్ అనేది అపోజిషన్ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే, మీరు ఎస్ఐఆర్ పెట్టారు, గతంలో రాయల్ గంజ్ చాలాసార్లు అడిగారు, డిజిటల్లీ రీడబుల్ ఓటర్ లిస్ట్ ఇవ్వాలని
రాహుల్ గాంధీ అడిగాడు, వాళ్ళు ఏమని అంటున్నారు కదా, ఇవ్వలేదు కదా, డిజిటల్ రీడబుల్ ఇవ్వలేదు, మీకు స్కాన్ చేసిన స్కాన్ అవ్వదని చెప్తున్నాడు కదా రాహుల్ గాంధీ. ఓకే, ఇప్పుడు ఈసారి అది అడుగుతున్నారు. ఇప్పుడు మీరు 12 రాష్ట్రాలకి మీరు ఎస్ఐఆర్ పెడుతున్నారు కదా, డిజిటల్లీ రీడబుల్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి, ప్లస్ బీహార్లో ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేయమని ఉంది కదా, ఆధార్ కార్డు కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి అన్నది. అఫ్కోర్స్ ఎలక్షన్ కమిషన్ మేము చేస్తామన్నారు, కానీ ఆ నంబర్ ఆఫ్ ప్రూఫ్స్ ఏమేమి పెట్టాలి అనేది విధి విధానాలు ఇంకా రాలేదనుకుంటా. సరే, వీళ్ళు ముందే డిమాండ్ చేస్తారు ఆధార్ కార్డ్ని యాక్సెప్ట్ చేయాలి, ప్లస్ డిజిటల్ రీడబుల్ ఓటర్ లిస్ట్ మాకు ఇవ్వాలి అని ఒక డిమాండ్ చేశారు నిన్న అపోజిషన్కి సంబంధించిన వాళ్ళు. ఇదేంటంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక ఏదో ప్రోగ్రామ్స్ పెడితే జిల్లా అధ్యక్షుల మొత్తానికి ప్రోగ్రామ్స్ పెడుతున్నారంట. దాంట్లో అక్కడ ఏదో ఒక కోర్స్ అంటే ఒక టాపిక్ ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ, ఫ్రీడమ్ మూమెంట్లో వాళ్ళ యొక్క రోల్ ఏంటి అనే దాని మీద శిక్షణ ఇవ్వబోతున్నారట కాంగ్రెస్ వాళ్ళు మొత్తానికి. ఆర్ఎస్ఎస్ గురించి అంటే క్రిటిసైజ్ చేయడానికి అయి ఉండొచ్చు. ఆర్ఎస్ఎస్ గురించి కాంగ్రెస్ దాంట్లో ట్రైనింగ్ ఇస్తున్నారు అని అంటారు, ఎలా క్రిటిసైజ్ చేయాలని వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఓకే, అదొకటి. బంగ్లాదేశీ ఐడెంటిఫైడ్ బీహార్, హౌ మెనీ బంగ్లాదేశీస్ ఐడెంటిఫైడ్ ఇన్ బీహార్. ఇదేంటంటే ఇప్పుడు ఎందుకు మీరు ఎస్ఐఆర్ చేస్తున్నారంటే ఇంట్రూడర్స్, చొరబాటుదారులు అంటున్నారు కదా. సరేనంటే మీరు బంగ్లాదేశ్లో 65 లక్షల మందిని తీసేశారు, బీహార్లో 65 లక్షల మంది ఓటర్లు తీసేశారు, ఒక్కడిని కూడా గెలపలేదు, తీసేశారు 65 లక్షల మందిని. ఇప్పుడు మేము 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేస్తామంటున్నారు. మీరు పని చేయండి, బంగ్లాదేశ్ని ఇంతవరకు బీహార్లో ఎంతమందిని తీసేశారు మాకు లిస్ట్ ఇవ్వండి అన్నారు. బీహార్లో మీరు తీసేసిన వాళ్ళు బంగ్లాదేశ్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని బంగ్లాదేశ్కి డిపోర్ట్ చేశారు, ఆ లిస్ట్ ఇవ్వమన్నారు. ఒక్కరు లిస్ట్ ఇవ్వలే. ఇది ఈయన ఇంకొక అడుగుతున్నాడు, ఛత్తీస్గఢ్లో ఎంతమంది పాకిస్తానీలు ఉన్నారో లిస్ట్ ఇవ్వమన్నాడు. ఓకే, అది వాళ్ళు ఇవ్వరు, చెప్తారు అంతే బంగ్లాదేశీలది అని చెప్పి ఓట్లు అని చెప్తారు తప్ప లిస్ట్ కావరు ఇవ్వరు. అదే నేను నిన్న చెప్పినట్టుగా అస్సాంలో ఇల్లులు పడగొట్టి ఒక 600-700 మంది తీరా 6 సంవత్సరాల్లో 6 సంవత్సరాలు పంపించింది 26 మందిని బంగ్లాదేశ్కి. ఇది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కోర్టు కేసు ఫైటింగ్ ఇండియా స్టేట్ అనే దాని మీద నవంబర్ 7న జడ్జిమెంట్ రాబోతుంది అనేది దీనికి సంబంధించి. నిన్న హత్రాస్ కేసుకి సంబంధించింది కోర్టు జడ్జిమెంట్ ఒకటి చెప్పాను. ఇది ఫైటింగ్ ఇండియా. ఆయన మాట్లాడుతూ ఆయన ఫైటింగ్ ఇండియా అని ఒక పదం వాడాడు. ఓకే, అంటే ఈ దేశంతో యుద్ధం చేస్తున్నానని తెలుగులో దేశంతో యుద్ధం చేస్తానంటున్నాడంటే దేశానికి వ్యతిరేకంగానే ఎవరో కోర్టులు వేస్తారు. అదే చెప్తున్నాను కదా, అతను చేసిన స్టేట్మెంట్స్ మీదనే కేసులు పెట్టారు, కొన్ని 30-40 కేసులు పెట్టారు ఇతని మీద. అదొక కేసు నవంబర్ 7వ తారీఖు ఉందనేది ఒకటి. అరెస్ట్ మీ ప్రశాంత్ కిషోర్ టు పోల్ బాడీ ఇన్ డ్యూయల్ ఓట్. ఇది ప్రశాంత్ కిషోర్కి 2 ఓటర్ లిస్ట్ ఉన్నాయట. నేను ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది అతనికి, ప్రశాంత్ కిషోర్కి. అతను అంటాడు, నువ్వు నన్ను అరెస్ట్ అయ్యి నేను కనుక 2 ఓటర్ లిస్ట్ నేను అప్లై చేసి నేను సంతకం చేసి 2 ఓటర్ లిస్ట్ తీసుకుని నన్ను అరెస్ట్ అయ్యి, కానీ 2 ఓటర్ లిస్ట్ నా 2 చోట్ల నా ఓట్లు ఎందుకున్నాయో చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. ఎందుకుంది, ఎవరు పెట్టారు నా పేరు మీద, ఎవరు తీసుకున్నారు 2వ ఓటు అనేది బీహార్ ఎలక్షన్ కమిషన్ నువ్వే చెప్పు నాకు. బీహార్లో పెద్ద ఈ ఎస్ఐఆర్ చేసావు కదా, నీ ఎస్ఐఆర్ చేసేటప్పుడు కనబడలేదా నాకు 2 ఓట్లు ఉన్న సంగతి, ఇప్పుడు నాకు నోటీస్ ఇచ్చేది అనేది ప్రశాంత్ కిషోర్. అది మరి ఆయన చెప్పింది కరెక్టేగా. ఎలక్షన్ కమిషను ఆధార్ కార్డుకి లింక్ చేయమంటే చేయరు, ఓటుని ఆధార్ కార్డుకి లింక్ చేయాలి. లింక్ చేస్తే నీకు ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయో తెలిసిపోతాయి కదా, అదిగా చేయరు. ఆధార్కి లింక్ చేస్తే వీళ్ళెవరు గెలవరు, చీటింగ్ చేయలేరు, కాబట్టి ఆధార్కి లింక్ పెట్టరు. ప్రూఫ్ల్లో కూడా ఆధార్ ఎత్తేసారు, చట్టాలు మారుస్తారు. అదేమంటే ఇది రాహుల్ గాంధీ స్కిప్స్ మహాగఠబంధన్ ప్రెజర్. ఇది నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు బీహార్కి సంబంధించి. నాకు ఇదంతా చూస్తే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి స్కీములు కానీ అనిపించినాయి. వీళ్ళు నిన్న అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఆయన, ఇప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి ఇది చూడండి అన్ని ఆల్మోస్ట్ అవే స్కీములు ఉన్నాయి. ఇది పైది చంద్రబాబు నాయుడు గారి స్కీమ్. అది ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని నాకు చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని. సో వాళ్ళు పెట్టారు, ఇంటికి ఒక ఉద్యోగం స్కీమ్ పెట్టారు. ఓకే, గవర్నమెంట్ ఉద్యోగం అది కూడా. చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి వచ్చిన దగ్గర నుంచి అన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. వీళ్ళు అనుకున్నారు ఇంటికి ఒక ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నారు పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళకి అర్థం కాలేదు, మొత్తం ప్రైవేట్ చేసి ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తారు. ప్రైవేట్ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఏంది, వాళ్ళు చూసుకోరా. వాళ్ళు తినడానికి ఏదో ఒక పని చేయాలి కదా.
నువ్వు ఇవ్వకపోతే వాడు చేసేది ప్రైవేట్ ఉద్యోగం ఎత్తుక్కోవటమే కదా, అది ప్రభుత్వం ఇచ్చేది అని ప్రైవేట్ ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇది ఓపీఎస్ ఇంప్లిమెంట్ చేస్తామని, ఓల్డ్ పెన్షన్ స్కీమే ఇంప్లిమెంట్ చేస్తామని ఒక పెట్టారు. ఇది వక్ఫ్ బిల్ని తీసేస్తామన్నారు. మేము అధికారంలోకి వస్తే ఇది ఇండియా బ్లాక్కి సంబంధించిన మేనిఫెస్టోలో పెట్టింది. ఓకే, రిజర్వేషన్స్ని బీసీలకి ఇప్పుడు 20% ఉంది, మున్సిపల్ బాడీస్లో మాది 30%కి పెంచుతామన్నారు. షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ 16% ఉంది, 20%కి పెంచుతామని మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్కి సంబంధించి. ఓకే, 2500 పర్ మంత్ ఇస్తామన్నారు ఆడవాళ్ళకి. 30,000 వరకు అంటే 2500 లెక్కన 5 సంవత్సరాల్లో 30,000 పర్ ఇయర్, 30,000 పర్ ఇయర్ ఇస్తామన్నారు ఆడవాళ్ళకి. 200 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ లాగానే ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అదే ఇస్తారు, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదో ఉంది, అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అప్ టు 25 lakh ఫర్ ఎవ్రీ, అది ఆరోగ్యశ్రీ లాంటిది. నేను అందుకే చెప్పింది, రాజశేఖర రెడ్డి గారు వీటిని చాలా పెట్టారు, ఆరోగ్యశ్రీ పెట్టారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ అప్ టు 25 lakh ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ఇదే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి మోడల్ లాగా ఉంది. ఇన్సూరెన్స్ అంటున్నారు వీళ్ళు 25 lakh. బీహార్ ప్రొహిబిషన్ లా హ్యాస్ కంప్లీట్లీ ఫెయిల్డ్. ఇండియా బ్లాక్ విల్ రిమూవ్ బ్యాన్ అండ్ టుడే టాడిఫ్, అది చెప్పింది. ఇదిగో జీవికా దివీస్ అని చెప్పి ఒక 30,000 రూపాయలు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఇస్తాము అనేది ఎవరికో పెట్టారు. ఓకే, ఇవన్నీ కూడా బీహార్ మేనిఫెస్టోలో పెట్టారు. ఇండియా బ్లాక్ సంబంధించి ఏం జరిగిద్ది అనేది చూద్దాం. ఇది జననాయక్, ఆ గొడవ మళ్ళీ ఇంకా నడుస్తుంది. జననాయక్ అనే టైటిల్ రాహుల్ గాంధీకి ఇచ్చారు, మీరు ప్రజలు ఇవ్వాలి, మీరు తీసుకునేది కాదు అనేది ఇంక బీహార్ వాళ్ళు. ఆ జననాయక్ గొడవ, ఆ టైటిల్ మీద గొడవ. ఇది వక్ఫ్ బోర్డ్ని తీసేస్తాము అంటే ఇది కిరణ్ రిజిజు అన్నాడు. ఈ తేజస్వి యాదవ్ అతనికి ఇమ్మెచ్యూర్డ్ పర్సన్, అతనికి ఏం తెలుసు, ఇతనికి నాలెడ్జ్ లేదు అని చెప్పాడు కిరణ్ రిజిజు. దానికి కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేశారు ఇతనికి, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము, వక్ఫ్ బోర్డు మేము గెలిస్తే వక్ఫ్ బోర్డుని క్యాన్సిల్ చేస్తామన్నారు. ఇతను తేజస్వి యాదవ్ ఇమ్మెచ్యూర్డ్ అయితే కిరణ్ రిజిజు ఇమ్మెచ్యూర్డ్ కాదా? మన గతంలో స్టేట్మెంట్ ఇస్తూ ఆయన నేను బీజేపీ వాడిని అంటాడు, ఆర్ఎస్ఎస్ వాడిని అంటాడు, నేను బీఫ్ తింటానని చెప్పాడు పబ్లిక్గా. కిరణ్ రిజిజు ఎక్కడో స్టేట్మెంట్ చేశాడట, నువ్వు బీఫ్ తింటావంటే అది తింటానన్నాడట. దాన్ని రాశారు వాళ్ళు. ఓకే, నువ్వే ఇమ్మెచ్యూర్డ్, పబ్లిక్గా చెప్పినావు బీఫ్ తింటానని అని వాళ్ళ ఉద్దేశం. ఓకే, అవును, అతను బుద్ధిస్ట్. ఎందుకంటే కిరణ్ రిజిజు బీఫ్ తినకూడదంటే రిస్ట్రిక్షన్ ఉంది. అతను హిందూ కాదు, అతను కిరణ్ రిజిజు బుద్ధిస్ట్, అతను అంబేద్కర్ వాది. అఫ్కోర్స్ వీళ్ళందరూ అంబేద్కర్ వాదులు చెప్పి అంటారు, కానీ రాజకీయాల కోసం పోయి వాళ్ళకి ఐడియా ఉండదు, ఏముండదు, అంబేద్కర్ ఐడియా ఉండదు, ఏముండదు. ఎటువంటి వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అటు వెళ్ళిపోతారు అనమాట. అట్లా కిరణ్ రిజిజు వన్ ఆఫ్ అంబేద్కరిస్ట్ హూ ఈజ్ బుద్ధిస్ట్ బట్ జాయిన్ ఇన్ బీజేపీ అండ్ బికేమ్ ఏ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్. ఆయన చెప్పాడు పబ్లిక్గా నేను బీఫ్ తింటానని. అమిడ్ మహాగఠబంధన్ రిఫ్ట్ అమిడ్. ఓకే, అదే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున్ ఖర్గే, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళబోతున్నారు బీహార్కి అనేది దానికి సంబంధించి. ఇది నేను రాహుల్ గాంధీ గారు ఒక వీడియో పోస్ట్ చేశారు, ఆయన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేస్తారు. అక్కడ బీహార్ యూత్కి సంబంధించి యూత్తో మాట్లాడుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు ఆయన ఛానల్లో. దానికి ఇక్కడ నితీష్ కుమార్ గవర్నమెంట్ గురించి, వాళ్ళ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాడు. 9th to 10th క్లాస్ డ్రాప్ అవుట్స్ గురించి అవన్నీ కూడా మాట్లాడాడు అనమాట ఆ వీడియోలో. మీరు ఆ వీడియో చూడండి, మీరు అతని ఛానల్లో ఉంది ఆల్రెడీ. ఇది సంబంధించి ఓట్ థెఫ్ట్, ఇది కర్ణాటక సంబంధించి. నిన్న కర్ణాటక సిట్ ఏదైతే ఓట్ థెఫ్ట్ గురించి పనిచేస్తుందో అది ఒక బ్రేక్ డౌన్ ఇచ్చారు. వాట్ ఇస్ ఏ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. అది ఇతనేంది, అక్కడ చార్టర్డ్ అకౌంట్ ఇంటి మీద దాడి చేశారట నిన్న సిట్. చార్టర్డ్ అకౌంట్ ఇంటి మీద దాడి చేస్తే అక్కడ ఇద్దరిని పట్టుకున్నారు. అక్కడ కంప్యూటర్లు అవన్నీ సీజ్ చేశారు. దాంట్లో ఇది మహమ్మద్ అషాఫక్ అండ్ మహమ్మద్ అక్రమ్ అనే ఇద్దరు మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారట. వీళ్ళిద్దరు ఇప్పుడు వీళ్ళలో ఒకరు దుబాయ్లో ఉన్నారట. వీళ్ళిద్దరూ మనీ ట్రాన్సాక్షన్ చేశారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి మనీ ట్రాన్సాక్షన్ చేశారు. వాళ్ళు ఏమంటారు, కొన్ని కంప్యూటర్ ఆపరేటర్లకు డబ్బులు పంపించారు. 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క కంప్యూటర్ ఆపరేటర్కి పే చేసినట్టుగా వాళ్ళ దగ్గర అకౌంట్ సిస్టమ్ అయి ఉన్నాయి. అలా చేసి 6,000 ఫేక్ ఓటర్ని
ఓటర్ డిలీషన్ ఫామ్స్ సిస్టంలోకి వెళ్ళి తీసారు అనేది సిట్ నిన్న కనిపెట్టింది దాంట్లో. మరి అసలుకి ఎలక్షన్ వెబ్సైట్కి యాక్సెస్ ఎవరిచ్చారు, వెబ్సైట్కి యాక్సెస్ ఎవరిచ్చారు అనేది ఎవరిస్తారు? ఎలక్షన్ కమిషన్ ఏమో ఆ ఐడీలు ఇవ్వమంటే ఇవ్వట్లే, ఎక్కడ లాగిన్ డేటా ఆ యొక్క ఐపీలు అవన్నీ ఇవ్వమంటే ఇవ్వట్లే. బట్ వీళ్ళైతే వీళ్ళ ఆ స్టేట్ లెవెల్లో వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, వాళ్ళు బయట పెడుతున్నారు ఎలక్షన్ చోరీకి సంబంధించి కర్ణాటకలో. ఇది కాంగ్రెస్ యూటర్న్, డాక్టర్స్ అపాయింట్మెంట్ ఇన్ కర్ణాటక కోఆపరేటివ్ హెల్త్ ట్రస్ట్ రోల్డ్ ఇన్ ఇది ఆర్ఎస్. అదే ఎస్టర్డే అదే చెప్పాను కదా నేను, నాకు ఆర్ఎస్ఎస్ అతను ఒక ట్రస్ట్లో మెంబర్గా ఉంటే అతను ఆర్ఎస్ఎస్ లింక్స్ ఉన్నాయని అతను తీసేయమని కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేశారు. సో ఫైనల్గా నిన్న సిద్ధరామయ్య అతను రిమూవ్ చేశాడు, ఆర్ఎస్ఎస్ లింక్ ఉందని ఆ ట్రస్ట్ నుంచి. ఓకే, దానికి సంబంధించి ఇది. ఓకే, ఇది బార్క్ బిఫోర్ యూ థింక్. ఇదేంటిది? గూగుల్ డేటా సెంటర్ గురించి. ఆంధ్రప్రదేశ్ గూగుల్ డేటా సెంటరు అమిత్ మాల్వియా నేను ఒకటి పోస్ట్ చేశాడు, ఆంధ్రప్రదేశ్ గూగుల్ డేటా సెంటరు కర్ణాటకకి వెళ్ళిపోయింది, మీరు పోగొట్టుకున్నారు అని. అమిత్ మాల్వియా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కదా, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కదా గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్కి వెళ్తే అమిత్ మాల్వియా హ్యాపీగా ఉండాలా? ఓకే, అతను ఎందుకు రెచ్చగొడుతున్నాడు కాంగ్రెస్ కర్ణాటక వాళ్ళని? నువ్వు పోగొట్టుకున్నావు ఏపీకి అని అంటే, మరి ఏపీకి వస్తే సంతోషం ఉండే, మీ గవర్నమెంట్ కదా ఏపీది. బట్ అక్కడ రెచ్చగొట్టారు కర్ణాటక వాళ్ళు, వాళ్ళు తిప్పికొట్టారు. వాళ్ళు ఏమంటారు కర్ణాటక వాళ్ళు? ఇది చెప్పారు, మేము దాన్ని పోగొట్టుకోలేదు, అవతల లాక్కున్నారు అన్నారు. వీ డి నాట్ లూజ్, దే ల్యూడ్ ఇట్ అన్నారు. వాళ్ళు లాక్కున్నారు, ఎలా లాక్కున్నారు అనేది రాశారు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ లాక్కుంది, ఎలా లాక్కుందట? ఇది చూడండి, వాళ్ళు కొన్ని ఆఫర్లు ఇచ్చారు, వాళ్ళకి 15 సంవత్సరాలు ఫ్రీగా పవర్ ఇస్తామన్నారట, 15 years ఫ్రీ పవర్ అన్నారట, 10 years ఆఫ్ వాటర్ అట్ 25% కాస్ట్. అంటే ఒక వాటర్ అనేది 25% అండి, పావలా మీద వాటర్ ఇస్తామన్నారట ఫ్రీగా. 400 ఎకరాల ల్యాండ్ ఊరికినే తక్కువ రేటుకి ఇచ్చేసారట. 100% ఎస్జిఎస్టీ రీఎంబర్స్మెంట్ 2245 కోట్ల రూపాయలు ఎస్జిఎస్టీ కోల్పోవడానికి రెడీగా ఉన్నారు. ఇట్లాంటి ఏ రాష్ట్రం చేయదు, వాళ్ళు చేశారు, వాళ్ళు చేసి లాక్కున్నారు. సో అలాంటి పనులు మేము చేయము, ఎందుకంటే ఇక్కడ మా ప్రజలకి కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఇంపార్టెంట్, ప్రజలకి డబ్బులు అవసరము, ఇట్లాంటి కంపెనీలకు పెట్టలేము డబ్బుల్ని అని వాళ్ళు చేశారు. వాళ్ళు ఓకే, వీ అట్రాక్ట్ ఇన్వెస్టర్స్, వీ డోంట్ బెగ్. మేము ఇన్వెస్టర్స్ని ఆకర్షిస్తాం తప్ప వాళ్ళు కాళ్ళు ఎలబడి బెగ్ చేయము అని ఆంధ్రప్రదేశ్ని టార్గెట్గా చేసినటువంటి కామెంట్స్ ఇవి కర్ణాటకకి సంబంధించి గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి. ఓకే, సరే వీళ్ళు ఎంత జాకీలు పెట్టలేపినా, ఎన్డీఏ వాళ్ళు ఎంత జాకీలు పెట్టలేపినా ఈ గూగుల్ డేటా సెంటర్ మాత్రం దానివల్ల, నేను గతంలోనే చెప్పాను చాలాసార్లు, దానివల్ల పెద్ద ఉద్యోగాలు రావు, మనకు నష్టమే తప్ప దానివల్ల ఉపయోగం లేదు. గూగుల్ డేటా సెంటర్ మా రాష్ట్రంలో ఉందని చెప్పుకోవడానికి ఒక బ్రాండ్ నేమ్ పనికి వచ్చింది తప్ప దానివల్ల ఉపయోగం లేదు. అన్ని చాలా దేశాలు తిరస్కరించారు దాన్ని. ఓకే, అది కేవలం అదానీ కోసం చేసినటువంటి ప్రాజెక్ట్ లాగా అనిపించింది నాకు. అది అదానికి బెనిఫిట్ చేయడానికి చేసిన ప్రాజెక్టే అది. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్స్ అన్కండిషనల్ అపాలజీ ప్రియాంక ఖర్గే మీద. ఆయన అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వా శర్మ, ఇతను ఒక ఏమన్నాడు, ఈడియట్, అది ఫస్ట్ క్లాస్ ఈడియట్ అన్నాడు ప్రియాంక ఖర్గే అని. అది ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయమన్నాడు అని చెప్పేసి ఈజ్ ఫస్ట్ క్లాస్ ఈడియట్ అన్నాడు హిమాంత్ బిశ్వా శర్మ, అస్సాం చీఫ్ మినిస్టర్. అది కర్ణాటక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి నువ్వు క్షమాపణ చెప్పాలి ప్రియాంక ఖర్గేకి, ప్లస్ కర్ణాటక ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి, ఫస్ట్ క్లాస్ ఈడియట్ అంటావు ఒక దళిత నాయకుడిని అని చెప్పేసి వీళ్ళు కర్ణాటకలో పెట్టినటువంటి ఒక స్టేట్మెంట్. ఇది ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తూ ఇచ్చినటువంటి జీవోని కోర్టు స్టే ఇచ్చింది. నిన్న కర్ణాటక కోర్టు స్టే ఇచ్చింది. నెక్స్ట్ హీరింగ్ వచ్చేంత వరకు మేము దాన్ని స్టే ఇస్తున్నట్టు ఇచ్చారనమాట. ది గవర్నమెంట్ హెస్ ఆర్డర్ ది పర్మిషన్ షుడ్ బి అబ్టైన్డ్ ఫర్ గ్యాదరింగ్స్. అదే పబ్లిక్, మీరు పర్మిషన్ తీసుకొని పబ్లిక్ స్కూల్స్లో మీరు పెట్టాలి. మేము వాళ్ళు ఇచ్చిన జీవోనే, వీళ్ళు ఆర్గ్యూ చేసిందండి, వాళ్ళు ఇచ్చిన జీవోనే మేము ఇంప్లిమెంట్ చేస్తానని వీళ్ళు ఆర్గ్యూ చేశారు. ఆర్ఎస్ఎస్ లాయరు ఆయన ఆర్గ్యూ చేసింది ఏంటంటే ఇది ఫండమెంటల్ రైట్కి విరుద్ధము, గ్యాదరింగ్ రైట్ టు గ్యాదరింగ్ అనేది ఫండమెంటల్ రైట్ అని వాళ్ళు ఆర్గ్యూ చేశారు. సో కోర్టు స్టే ఇచ్చింది. ప్రస్తుతానికి వీళ్ళు ఇచ్చిన జీవో నెక్స్ట్ హీరింగ్ వరకు, నెక్స్ట్ హీరింగ్లో ఏం జడ్జిమెంట్ ఇస్తారని చూడాలి. దానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ స్టే, కోర్టు ఇచ్చిన స్టే. నవంబర్ రివల్యూషన్ అనేది కంపల్సరీగా వచ్చిందని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఓకే,
కాంగ్రెస్ గవర్నమెంట్ ఏటీఎం లాగా మారింది అనేది చెప్తున్నా. అంటే నవంబర్ రెజల్యూషన్ అని ఎందుకంటున్నారు, ముఖ్యమంత్రిని మారుస్తారు నవంబర్లో, లీడర్షిప్ మారిద్ది, క్యాబినెట్ రీషఫలింగ్ జరిగిద్ది అని తను నవంబర్ రెజల్యూషన్ అని చెప్పి అంటున్నారు వాళ్ళు కర్ణాటకలో. ఇది నిన్న ఒక డెలివరీ బాయ్ బ్రెజిలియన్ మోడల్ని మిస్హ్యాండ్లింగ్ చేశాడట, అసాల్ట్ చేశాడట. నిన్నే వచ్చింది న్యూస్. బట్ ఇతనెవరో తెలీదు. డెలివరీ బాయ్ ఒక బ్రెజిల్ నుంచి మోడలింగ్ చేసుకోవడానికి ఒక అమ్మాయి వచ్చిందంట బెంగళూరులో. ఒక రూమ్లో ఉండి ఫుడ్ ఆర్డర్ చేసిందంటే ఇతను డెలివరీ చేయడానికి పోయాడు. చూడగానే అమ్మాయి ఫారినర్ లాగా కనిపించింది. వాడు ఎక్కడంటే అక్కడ చెయ్యేసి తాకాడట అమ్మాయిని. ఆ అమ్మాయి భయపడి టక్కని డోర్ వేసి లోపలికి వెళ్ళి వాళ్ళకి ఫ్రెండ్ రూమ్మేట్స్కి చెప్పిందట ఎవడు డెలివరీ బాయ్ నన్ను తాకాడని. వాళ్ళు పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు. ఇది వీడిని ఎతికి మరీ పట్టుకున్నారు బ్రెజిలియన్ మోడల్ మీద. అది ఫారిన్ అమ్మాయి లాగా అనిపించేసరికి వీడు చేశాడు. ఇది ఇండియన్ అమ్మాయి అయితే చేసి ఉండేవాడు కాదు. ఈ అమ్మాయి ఏం చేయదు అనుకుని ఉంటాడు వాడికి. ఈ కేరళ కాంగ్రెస్ వాళ్ళు, కేరళ న్యూస్ ఇది, కేరళ వాళ్ళ కాంగ్రెస్ ఏంటంటే అక్కడ బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కర్ణాటక ల్యాండ్ స్కామ్లో ఇతని పేరు వచ్చిందని చెప్పి గొడవ చేశారు. కర్ణాటకలో ల్యాండ్ స్కామ్ సంబంధించి ఏదో నడుస్తుంది. మరి ఇతను కేరళ ప్రెసిడెంట్, కర్ణాటక ల్యాండ్ స్కామ్లో ఇతని పేరు వచ్చిందంటే అంటే చూడండి వీళ్ళు, అంటే ఈ ఇల్లని కాదు, ఏ పార్టీలోనైనా సరే ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్లో కూడా కరప్షన్ చేస్తారంటే ఇంత నిదర్శనం. కర్ణాటక చీఫ్ కేరళ చీఫ్ కర్ణాటకలో స్కామ్ చేయడం. కేరళ గవర్నమెంట్ హిజాబ్కి సంబంధించి వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యారు ఇక్కడ. అది ఒక క్రిస్టియన్ స్కూల్కి ముస్లిం పిల్లలకి ఇక్కడ జరుగుతున్న హిజాబ్ ఇష్యూ ఏదైతే ఉందో గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పింది, సెక్యులర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు రెస్పెక్ట్ చేయాలి, హిజాబ్ జోలికి మీరు వెళ్ళొద్దు, అది వాళ్ళ ప్రైవసీ వాళ్ళ డిగ్నిటీని మనం కాపాడాలి. సో కాబట్టి హిజాబ్ గురించి ఇవన్నీ కూడా మీరు మాట్లాడడానికి లేదు, వాళ్ళ ఇష్టం అన్నారు. ఓకే, యూనిఫామ్ వేసుకొని వస్తారు, పైన హిజాబ్ వేసుకోవాలి లేదని, హెడ్ మీద హిజాబ్ అనేది వాళ్ళ ఇష్టం అనేది. ఓకే, ఇది ఎలక్షన్ కమిషన్ షుడ్ నాట్ బికమ్ సెంటర్స్ పప్పెట్ అనే సార్ కేరళ సీఎం పినరాయి విజయన్ ఇది పిఎం శ్రీ ప్రోగ్రాంలో జారాడని చెప్పి ఈయన్ని తిడుతున్నారని చెప్పి అపోజిషన్ రోజు తిడుతున్నారు. ఈయన్ని పిఎం శ్రీ ప్రోగ్రాంలో జారాడని చెప్పి మోడీ గారికి భయపడి ఈయన కొడుక్కి ఈడీ నోటీసులు పంపించారని చెప్పి ఇప్పుడు ఆయన ఎలక్షన్ కమిషన్ని తిడుతున్నాడు అనమాట. దాని నుంచి బయటపడటానికి ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తూ సెంటర్కి పప్పెట్టయ్యారు ఎలక్షన్ కమిషన్ అని నేను ఎలక్షన్ కమిషన్ తిట్టాడు. అయినా అఫ్కోర్స్ వీళ్ళు రిజల్యూషన్ చేశారు, ఎస్ఐఆర్ని మేము అపోజ్ చేస్తున్నామని. ఇప్పుడు సౌత్ ఇండియాలో అందరూ అపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు అపోజ్ చేసింది, కేరళ వాళ్ళు రిజల్యూషన్ చేశారు స్టేట్లో. ఇక్కడ తెలంగాణలో నిన్న కాంగ్రెస్ లీడర్ చెప్పాడు మేము అపోజ్ చేస్తున్నామని. మళ్ళీ తిరిగి లాస్ట్కి వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశే వీ వెల్కమ్ మోడీ అంటారు అనమాట ఫైనల్గా. అందరు కలిసి ముంబై కాంగ్రెస్ స్లామ్స్ బీజేపీ ఓవర్ మెట్రో స్టేషన్ నేమ్స్ సేస్ మహారాష్ట్ర ఐకాన్స్ ఇన్సల్టెడ్. ది మెట్రో స్టేషన్స్ ఇంక్లూడింగ్ అక్కడ కొన్ని మెట్రో స్టేషన్ పేర్లు మారుస్తున్నారు. అదేండి ఐసిఐసిఐ మెట్రో స్టేషన్ అని మన హైదరాబాద్లో కూడా మార్చారు ఆల్రెడీ. దాని కార్పొరేట్ హిందుత్వ అని చెప్పి గతంలో ఒకటి చేశారు. ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఏదో మాట్లాడుతున్నారు మహారాష్ట్రకి సంబంధించి. ఇదే నిన్న ఆదిత్య థాకరే ప్రజెంటేషన్ ఇచ్చాడు. రాహుల్ గాంధీ లాగానే ఇతను కూడా ఒక రీసెర్చ్ చేసి ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు ఆదిత్య థాకరే. ఇతను కరెక్ట్గా రాహుల్ గాంధీ ఎలా రీసెర్చ్ చేశాడో అదే మోడల్లో చేశాడు. ఇది 502 ఓటర్స్ని కనిపెట్టాము, వాళ్ళందరూ ఫాదర్స్ రిలేటివ్స్ నేమ్ సేమ్ ఉన్నాయి. 502 మెంబర్స్కి ఒకే ఫాదర్ నేమ్ ఒకే రిలేటివ్ నేమ్ ఉందట. ఓట్లు మాత్రం 502 మందికి ఉందట. 720 ఓటర్లని వాళ్ళ ఫాదర్ నేము సర్ నేమ్ ఒకటే ఉందంట. ఈ 720 ఓటర్లకి 214 ఇళ్లలో నుంచి 3355 ఓటర్లు వచ్చాయి. అంటే కేవలం 214 అడ్రస్లు బేస్ చేసుకొని 3355 ఓట్లు ఉన్నాయట ఆ నియోజకవర్గంలో. 1200 నేమ్స్ని డిలీట్ చేశారట ఒక సింగిల్ బూత్లో. 1200 బూత్లోనో ఎక్కడో మరి ఓకే 1200 ఓట్లు డిలీట్ చేశారని ఇతను నేను పెద్ద ప్రెస్ మీట్ పెట్టాడు. ఇతను 2,52,970 ఓటర్స్, దాన్ని 2,063 అంటే 16,043 ఓట్లు యాడ్ చేశారు. ఒక సింగిల్ కాన్స్టిట్యుయెన్సీలో 5,661 మందిని తీసేశారు అని పెద్ద ఇదే నేను సర్జికల్ స్ట్రైక్ వేస్తానని సర్జికల్ స్ట్రైక్ చేశాడు నేను ఇతను మహారాష్ట్రలో ఆదిత్య థాకరే.
దేవేంద్ర ఫడ్నవీస్ ప్రెస్ మీట్ పెట్టి ఇతను రాహుల్ గాంధీలో కట్ అండ్ పేస్ట్ కాపీ చేశాడు, రాహుల్ గాంధీని పప్పుగిరి చేస్తున్నాడు, రాహుల్ గాంధీ పప్పుగిరి చేస్తున్నాడు అని చెప్పి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదిత్య ఠాకరే మీద చేశాను. అతను క్లియర్ ఇప్పుడు రాహుల్ గాంధీని కట్ అండ్ పేస్ట్ ఉంది, రాహుల్ గాంధీ ఎలా రీసెర్చ్ చేశాడో అలానే అతను రీసెర్చ్ చేశాడు. ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి అవన్నీ కూడా బయటపెట్టాడు ఆదిత్య ఠాకరే. విత్ ప్రూఫ్తో ఇచ్చినా కూడా వీళ్ళు ఒప్పుకోరు కదా. ఎవరండి మేము ఇది చేసామని ఎవరు ఒప్పుకోరు. బర్గ్లర్స్ లూట్ ఎక్స్ మినిస్టర్ ఏక్నాథ్ ఖడ్సే, ఇక్కడ ఎవరు ఎక్స్ మినిస్టర్, కర్ణాటకలో ఎక్స్ మినిస్టర్కి సంబంధించి మహారాష్ట్ర అనేది మహారాష్ట్రకి సంబంధించి నాసిక్, ఓకే మహారాష్ట్ర మినిస్టర్ ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారట నిన్న. మినిస్టర్ ఇంట్లోనే దొంగలు పడ్డారంటే ఇంక మన తెలంగాణకు సంబంధించి నిన్న కేటీఆర్ ఆటోలో తిరిగి రాహుల్ గాంధీని హైదరాబాద్ రానివ్వము, ఆటోలో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తారు అనేది అన్నాడని సీతక్క నిన్న ఆటోలో తిరిగింది. ఆయన కౌంటర్గా, కేటీఆర్ కౌంటర్గా సీతక్క తిరిగింది నిన్న ఆటోలో. ఓకే, అది సీతక్కది ఇంకొక కాంట్రవర్సీ అంటే ఇది నవీన్ యాదవ్ వాళ్ళ నాన్నగారు సీతక్కతో పాటు క్యాంపెయినింగ్కి వెళ్ళింది జూబిలీస్కి సంబంధించి. ఇది ఈయన నిన్న రౌడీ షీటర్స్ దాంట్లో బౌండ్ ఓవర్ చేశారు పోలీసులు. ఎన్నే అంటారు ఇది రౌడీ షీటర్తో ప్రచారం చేసిందని వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పారు. కాంగ్రెస్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది ఈ ఫోటో ఆయన ఎప్పుడైతే సీతక్తో ప్రచారానికి వచ్చాడో అది పోలీసులు అతను రౌడీ షీటర్గా బౌండ్ ఓవర్ చేయక ముందు తిరిగాడు, ఆ తర్వాత మేము ఆయన పిలవలేదని చెప్పి వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. అది కాంగ్రెస్కి సంబంధించి తెలంగాణలో చూడండి, తెలంగాణ కాంగ్రెస్ మేము అపోజ్ చేస్తున్నాము ఎస్ఐఆర్ అని తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు నిన్న. ఓకే, ఇది తెలంగాణకు సంబంధించి. ఇది స్టాలిన్ గారు ఇది ఇంక ఎస్ఐఆర్కి సంబంధించి వాళ్ళ క్యాడర్ మొత్తాన్ని చెప్పేట మనందరూ ఓట్లను కాపాడుకోవాలి, ఎస్ఐఆర్ మన ఓట్లు మొత్తం తీసేస్తే ముఖ్యంగా మైనారిటీస్ దళితులు తీసేస్తారు అని చెప్పి ఇది బీజేపీ ట్రైంగ్ టు షార్ట్ కట్ లైక్ ఎస్ఐఆర్ టు క్యాప్చర్ తమిళనాడు సీఎం. ఓకే, ఇది హోఎక్స్ బాంబ్ థ్రెట్స్ టు హౌసెస్ ఆఫ్ రజనీకాంత్ ధనుష్ అక్కడ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాళ్ళ ముగ్గురు ఇంట్లో బాంబులు పెట్టామని ఒక ఫేక్ కాల్ వచ్చిందట నిన్న. దానికి సంబంధించి బీజేపీ కళలని మేము వాళ్ళు పగటి కళలని మేము రియల్గా కానివ్వము అని డిఎంకే చెప్పారు సీఎం స్టాలిన్. ఎందుకు ఎస్ఐఆర్కి సంబంధించి అన్నమలై అన్నాడు, గతంలో మీరు దాన్ని ఎస్ఐఆర్ చేయాలని మీరే అన్నారు, ఇప్పుడు వద్దంటున్నారు, మీరు డబుల్ స్టాండర్డ్ అని అన్నమలై చేసినటువంటి ఒక స్టేట్మెంట్ తన మీద. ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించి వాళ్ళు అదే ఓట్లు డిలీట్ చేస్తే మేము ధర్నా చేస్తాము, పెద్ద గొడవ చేస్తాము అనేది చెప్తున్నారు. ఇక్కడ బీజేపీ వాళ్ళేమో మీ బంగ్లాదేశ్ ఓట్ బ్యాంక్ పోయిద్దని మీరు భయపడుతున్నారు అంటున్నారు. బంగ్లాదేశీలు ఎంతమంది ఉన్నారు చెప్పండి, చెప్పలేదు కదా బీహార్లో వీళ్ళు. బంగ్లాదేశ్ వాళ్ళని ఎంతమంది ఉన్నారు, పాకిస్తాన్లో ఎంతమంది పట్టుకున్నారు, లిస్ట్ ఇవ్వమంటే ఇంతవరకు లిస్ట్ ఇవ్వాలి బీహార్లో కానీ ఎక్కడ కూడా. ఊరికి స్టేట్మెంట్లు చేస్తున్నారు వీళ్ళు. అక్కడ అస్సాంలోనేమో 600 ఇల్లులు కొట్టేశారు, 26 మందిని పంపించారు 4 సంవత్సరాలు. టీఎంసీ అభిషేక్ బెనర్జీ స్లామ్స్ ఎస్ఐఆర్. అదేనే వీళ్ళు పెద్ద ధర్నా చేస్తాము అన్నారు, ఓట్లు డిలీట్ చేస్తే మాత్రం పెద్ద ధర్నా చేస్తా అన్నారు వెస్ట్ బెంగాల్. ఇది నిన్న జరిగిన కొన్ని న్యూస్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.